హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. ప్లీజ్ వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసాను, నేను ఒక కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఈ విధంగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి గోబీ 65 అనేది. చాలా ఈజీ, సింపుల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత స్టవ్ పైన వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసిన వాటర్లో ఈ కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు అయితే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనిలో ఉన్న ఏమన్నా పురుగులు అవి ఏమన్నా ఉన్నా సరే మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాలు, మరీ ఎక్కువ కాదు, ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసి వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకుని దీనిలోకి ఒక 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1.5 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గోబీ 65 అనేది. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ పలుచగా కాదు, అలాగని గట్టిగా కూడా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కలర్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కలర్ను కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని, వాటిని కూడా దీనిలో వేసేసుకొని ఈ విధంగా మొత్తం దీనిలో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. సాంబార్ కానీ లేదంటే రసం కానీ మనం పెట్టుకున్నప్పుడు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే సూపర్ టేస్టీ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాతనే మనం వీటిని వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను. వేసుకుని 2 నిమిషాలు అయితే మనం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ విధంగా చేసుకోవడం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో అవసరం లేదు, కార్న్ఫ్లోర్, సాల్ట్ ఇవే కాబట్టి. ఇప్పుడు వేసుకుని వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఈ విధంగా మొత్తాన్ని తీసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చూస్తుంటే ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో 4 పొడవుగా చీల్చిన పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా ఈ గోబీని, వాటిలో అయితే వేసేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులను కూడా అదే విధంగా వేయించుకొని ఆ గోబీ 65లోకి వేసుకుంటే మన గోబీ 65 అనేది రెడీ అయిపోతుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒక్కసారి. ఈ జీడిపప్పులను కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ 65 అదే గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా రెడీ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.